పాపు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు పవన్? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? అవును. నువ్వు కూడా ఎవరికో ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నట్టున్నావు. అవును. ఇక్కడ కొంచెం ఆపరా, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది. సౌమ్య, కాఫీ? లేట్ అవుతుంది. జస్ట్ 5 minutes అంతే. ఓకే. సార్, బిల్. పర్లేదు, నా దగ్గర డబ్బులున్నాయి. ఇంకా చెప్పు. ఏం చెప్పను? ఏం చెప్పను అంటే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. అవును. లవ్ పైన నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ ఎ రొమాంటిక్ ఫీలింగ్. లవ్ ఈ ఏజ్లో అందంగా వినిపించే రొమాంటిక్ వర్డ్. మనీ ఏజ్లో అయినా అవసరం తీర్చే వ్యాలెట్ నోట్. 1 సంవత్సరం నువ్వు నన్ను, నేను నిన్ను చూస్తుండడంతో గడిచిపోయింది. ఇంకో సంవత్సరం మనిద్దరం కలిసి ఉండడంతో ఆనందంలో గడిచిపోయింది. మరో సంవత్సరం మనిద్దరం విడిపోవడంతో బాధలో గడిచిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మన లవ్ బ్రేకప్ గురించి. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఇప్పుడే అవసరం అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఒకప్పుడు ఇదే రోజు నా దగ్గర డబ్బు లేదని నువ్వు, నీ దగ్గర ప్రేమ లేదని నేను అనుకుంటూ విడిపోయాం. కానీ మనిద్దరికీ సరైన మెచ్యూరిటీ లేక విడిపోయామని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తూ నేను, ఇంకో అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తూ నువ్వు ఇలా కలుసుకున్నంత వరకు మనిద్దరికి ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థమైంది. ఈరోజు నాకు ఇంకోటి అర్థమైంది. ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే విడిపోయిన మీకు ఇంకొకరిని ప్రేమించే అర్హత లేదన్నట్లుగా మళ్ళీ మనల్ని కలుసుకునేలా చేసింది. అంత గొప్పది ప్రేమ అంటే.
చూడు సౌమ్య, డబ్బు వస్తుంది పోతుంది, కానీ ప్రేమ ఉండాలి, పోకూడదు. ఎందుకంటే ప్రేమ అంటేనే జీవితం, ప్రేమ ఉంటేనే జీవితం. సారీ, ఐ లవ్ యూ. ప్రేమ అనేది ఒకరి నుండి దూరం కాలేని ఫీలింగ్, అంతేకాని ఒకరి నుండి తీసుకొని ఇంకొకరికి ఇచ్చేందుకు గ్రీటింగ్ కాదు. ఇలాంటి ప్రేమ కథ తర్వాత తమ తల్లిదండ్రుల కోసం తమ నిజమైన ప్రేమని దూరం చేసుకొని తమలో ప్రేమని మర్చిపోలేని ప్రతి ప్రేమ కథకి ఈ కథ అంకితం.